భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం పోకు కమలం పోకు ఈ రోజు మన నామినేషన్ సందర్భంగా మనకు వచ్చిన ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు అనురాగ్ ఠాకూర్ గారికి అదే విధంగా మన ఎక్స్ ఎంపీ అయినటువంటి అన్న బూరమ నరసన్న గారికి అదే విధంగా తన ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని నాకు ఇచ్చినటువంటి మనోహరన్న గారికి అదే విధంగా మన దూడల ముఖ్యమన్న గారికి మరియు మన దూరూరు వీరారెడ్డి అన్న గారికి మన ఏడుదోడ్ల శ్రీనివాసరెడ్డి అన్న గారికి మరియు కొప్పుల శ్రీనివాసరెడ్డి గారికి కొప్పుల నరసింహారెడ్డి గారికి అదే విధంగా అమరేందర్ రెడ్డి గారికి శ్రీనివాసరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలకు అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. రైతు లెఫ్ట్ కు అన్నాలు పెద్దలు ఇద్దరు సహాయ సహకారంతో ఖచ్చితంగా మునుగోడు గడ్డ మీద కాషాయం జెండా ఎగురవేస్తానన్న నమ్మకం నాకు వచ్చింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, నల్లగొండ జిల్లాలో ఫస్ట్ టైం మునుగోడు గడ్డ మీద కాషాయ జెండా ఎగురవేయడానికి కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉత్సాహమే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీరందరూ కూడా ఒకటే చెప్తున్నా, ఇవాళ నాకు తగాబడ్డ మునుగోడు కొరకై నేను ప్రజా చైతన్య యాత్ర చేసి 38 రోజులు 176 గ్రామాలు గడప గడపకు తిరుగుతూ చేసినటువంటి పాదయాత్రకు ఇవాళ వచ్చినటువంటి ప్రజల్లో వచ్చినటువంటి నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ఈ మునుగోడు గడ్డ మీద కాషాయ దండ ఎగురవేసి అందరికీ సేవ చేసుకుంటానని చెప్తున్నా. ఇంకొకటి చెప్పదలుచుకున్నా, మన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు ఎప్పుడు గానీ బ్రాండ్ అనుకుంటా దగా చేస్తుంటారు. ఈ దగా చేసే నాయకులకు మనం అందరం బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నా. ఒక నాయకుడు 16 నెలల కింద జెండా కింద పడేసి తొక్కిపోతే పార్టీ నిలబెట్టి చెట్టు పచ్చగా అయిన తర్వాత మళ్ళీ దొంగ తాటుగా వచ్చి అన్న సహాయంతో నోటి కాడి ప్లేటు గింజుకున్నటువంటి గనుడు ఎవరయ్యా అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని మాట చెప్తున్నా. ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడుకి ఏ సంబంధం అని అడుగుతున్నా. ఆర్జీ పాల్, ఆయన పేరే ఆర్జీ పాల్. పాల్ కు మనం తగిన గుణపాఠం చెప్పాలి. నవంబర్ 30 తారీఖున జరగబోయేటువంటి ఎలక్షన్లు మనం ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని మనం చేస్తున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి పోరు ఎవరెవరికి అంటే, ఒకడు అహంకారంతో కూడి దగా చేస్తూ మోసం చేస్తూ అన్నటువంటి నాయకునికి, అదే విధంగా ఇంకొక నాయకుడు అవినీతి పరుడైనటువంటి భూస్కాములు చేస్తూ లిక్కర్ స్కాములు చేస్తూ ఉన్నటువంటి దోచుక తింటున్నటువంటి కమిషన్లు తీసుకుంటూ ఉన్నటువంటి నాయకునికి మధ్యన అదే విధంగా మానవత్వం ఉన్నటువంటి మంచి కొరకై పోరాడుతున్న నాయకునికి మధ్య పోటీ జరుగుతుంది. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను ఈ మునుగోడు గడ్డ మీద పుట్టిన బిడ్డగా, ఒక రైతు కుటుంబంకి వచ్చిన బిడ్డగా నేను మీ అందరికి మనవి చేస్తున్నా. నేను పైసల గురించో కమిషన్ల గురించో లేకపోతే పదవుల గురించో కాంట్రాక్ట్ల గురించి రాలే. నా ప్రాంతం వెనుకబడ్డది, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలన్న ఆకాంక్షతోని 2018కి నేను ప్రయత్నం చేస్తుంటే నల్లగొండ పెద్దలు వాళ్ళు ఎప్పుడైతే ఎవరు రావద్దు, మేమే పెద్దరికం చేయాలి, నల్లగొండ జిల్లాలో ఎవడైనా గట్టోడు వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి నన్ను దొంగ చాటు దెబ్బతీసిండు. అటువంటి ఈ బ్రదర్స్ కు బుద్ధి చెప్పాలని చెప్పి మనవి చేస్తున్నా. అదే విధంగా మీరు ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, ఇవాళ రేపు జరగబోయే ఎలక్షన్ లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఇవాళ పోటీ చేస్తున్నట్టు నాయకుడు గతంలో 5 సంవత్సరాలు ఎంపీగా చేసి ఏ రోజన్నా ఎవరికన్నా కనిపించిందా ఒక్కసారి చెప్తున్నా.
మీకు ఎవరికైనా కనిపించిందా? ఎమ్మెల్సీగా చేసినని కనిపించిందా? అదే విధంగా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండమని పంపిస్తే మధ్యన 3 సంవత్సరాలకి కాడెత్తేసి ఆ పార్టీలో ఉన్నటువంటి పార్టీ పెద్దలను పార్టీని దూషించి భారతీయ జనతా పార్టీకి చేరి భారతీయ జనతా పార్టీలో చేరిన నెల రోజులకు అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని అదే విధంగా భారతీయ జనతా పార్టీని కూడా దూషించడం. ఈ దూషించే మనిషి ఎప్పుడు గాని వాళ్ళకు మనస్థిమితం లేనటువంటి ఆర్జీ పాల్కు మనం తగిన గుణపాఠం చెప్పాలని చెప్తున్నా. ఇవాళ ఆర్జీ పాలు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్జీ పాలకు మునుగోడుకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. నగరంలో ఉన్నటువంటి అతను ఇక్కడ మునుగోడుకి వెళ్ళొచ్చి ఏదో ఉద్ధరిస్తాను వస్తున్నాడు. ఏ రోజన్నా ఒక రోడ్ వేయించినవా, ఒక చెరువు తవ్విపించినవా, ఒక విలేజ్ లో మురికి కాలువలు కట్టించినవా, ఒక ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఏమన్నా ఇండ్లు ఇప్పించినవా చెప్పమని అడుగుతున్నాం. నువ్వు ఇవాళ ఏం చేసినావని ఏ ముఖం పెట్టుకొని వస్తామని అడుగుతున్నాం. ఇవాళ నిన్ను ప్రజలు ఎన్నుకొని మా ప్రజల అవసరాలు తీర్చమని చెప్తే తీర్చకుండా తన అవసరాల గురించి సంవత్సరానికో పార్టీ మారుతున్నటువంటి నాయకుడికి మనం బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్తున్నా. మీరందరూ బుద్ధి చెప్పుదామా వద్దా చెప్పమని అడుగుతున్నా. అందరూ కూడా మీరు నాతో ఏకీభవిస్తారా లేదా? అదే టైం నవంబర్ 30 తారీఖు నాడు గొయ్యి అనిపిస్తే మీరందరూ కూడా సరైన నాతో పాటు ఆలోచించమని చెప్తున్నా. ఈ మునుగోడు